సౌండ్ చేయొద్దు. అందరికీ నమస్కారము. ఈరోజు మనము మంగళవారం రోజు ఉదయం వీడియో గురించి మాట్లాడుకున్నాము. మంగళవారం రోజు ఉదయం తెల్లవారుజామునే నిద్ర లేసినాను. కొంచెము జలుబు దగ్గు నాకు కొంచెం ఎక్కువ అయినాయి. ఎందుకయిందో ఏమో, ఎండలుగానే ఉన్నాయి అయినా అయ్యింది. సరే నిదానంగా చేసుకున్నామనేసి లేచినాను. ఇంకా పనుకున్నానంటే అట్లే పనుకుంటా. ఇంకా పెయిన్స్ ఓ పక్క, ఈ జలుబు దగ్గు తలనొప్పి అన్నీ ఇంకా ఎక్కువ అయిపోతాయి అనేసి ఇంకా అలాగే లేచి చిన్నగా లేచి ఆయిల్ అంతా మసాజ్ చేసుకున్నా. మసాజ్ చేసుకొని ఇంక అట్లే ఒక 10 నిమిషాలు అట్లే మంచం పైన బెడ్ పైనే కూర్చున్నాను. ధ్యానానికి అట్లే కూర్చొని తూర్పుకు తిరిగి కూర్చొని ధ్యానం చేస్తే చాలా మంచిది. వీలు లేనప్పుడు ఏదో కూర్చొని ధ్యానం చేసుకుంటాం. తూర్పుకు తిరిగి ధ్యానం చేసినా యోగా చేసినా మంచిది. యోగా మరి అయిపోయిన తర్వాత టైం ఉన్నప్పుడు చేసుకుంటాను. ఒక్కొక్క రోజు చాలా తొందరగా లేచినాను అనుకో, తొందరగా చేసేస్తాను. లేటుగా ఎందుకు నాకు నిద్ర చాలా తక్కువ. ఎందుకంటేనే ఎక్కడ నొప్పిస్తుందో తెలియదు. నొప్పిచ్చినప్పుడు మెలకువ వచ్చిందనుకో చాలా ఇంకా నిద్ర అనేది అస్సలు రాదు. అప్పుడు ఆయిల్ మసాజ్ చేసుకుంటా. ఇంకా పక్కన ఆయన ఉన్నా కానీ ఎందుకు పాపం వచ్చేదే చాలా లేట్ వస్తాడనేసి అట్లా ఇట్లా తిరుగుకుంటా ఇంకా తెల్లారుతుంది. అందుకు తొందర లేస్తాను నేను. లేకుంటే నాకు కానీ పనుకోవాలనిపిస్తుంది. 6 గంట 5:30 6కు నిద్ర లేచిన పనులేమో అవుతాయి. కానీ పెయిన్స్ వల్ల వద్దులే, తెల్లవారుజామున లేసి దీపారాధన చేసుకొని మనము ఒళ్ళు ఉంచితే మేల్లే అనేసి అట్లే పనుకున్నాను అనుకో. చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా పెయిన్స్ ఉండే వాళ్ళు ఎవరైనా కానీ పనుకున్నామనుకో చాలా ఎక్కువ అవుతాయి. మనము అట్లే చిన్నగా లేచి చేస్తూ ఉంటే ఇంకా చాలా ఎక్కువైనాయనుకో కాసేపు రెస్ట్ తీసుకునేది, కాసేపు పని చేసుకునేది. మన చుట్టూ మనం బాగా అందంగా దిద్దుకున్నామనుకో మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అది నెగిటివ్ ఎనర్జీ అంటారా, అది వెళ్ళిపోతుంది. అందువల్ల తెల్లవారుజామునే లేచి నిదానంగా అన్నీ చేసుకుంటాను. ఈ వీడియోలు తీస్తాను కాబట్టి కొంచెం యోగా కొంచెం ఇబ్బంది అవుతుంది. మరి లేటుగా అయినా కానీ చేసుకోకుండా అయితే ఏ రోజు ఇడిచిపెట్టాను. చిన్నగైనా చాలా పెయిన్స్ వచ్చిన ఈవినింగ్ 8కైనా కానీ ఈవినింగ్ కానీ చేసుకుంటాను. ఏదో ఒక టైంలో, రోజుకు ఒక్క టైంలో ఒక అరగంట మనం చేసుకుంటే చాలా బాగుంటుందని దేశము. నేను ప్రతి శుక్రవారాల్లో మా ఇంట్లో మంగళవారం నాన్ వెజ్ అనేది అస్సలు చేయము. చాలా తక్కువ అయినా కానీ శనివారాల్లో మా ఇంట్లో నాన్ వెజ్ చేయము మేము. మంగళవారం శనివారం అయితే చేయము. శుక్రవారం ఏదన్నా గెస్ట్లు వచ్చినా ఏమన్నా చేయాల్సింది వస్తే చేస్తాం. మంగళవారం శనివారం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయము. మేము దుర్గా అమ్మవారిని కొలుస్తాము. దుర్గమ్మను కొలుస్తారు, తింటారు కదా అక్క, దుర్గమ్మకు అందరూ అంటారు. ఎందుకో మేము తినము. దుర్గమ్మ కోసము మేము పూజ చేసుకుంటాము. అమ్మవారి గుడి కానీ ఒకరోజు చూపిస్తాను. ఈరోజు క్యాబేజ్ తాలింపు బ్యాల్లేసి చేసి దాని రసం పెట్టేసి ఇంకా చపాతి చేసి ఇచ్చేసిన అవ్వకున్న ఆయనకు. నేను వచ్చేసి మధ్యాహ్నంకు లంచ్కి రసము అవన్నీ ఉన్నాయి. అది ఏ విధంగా నా విధానం చూపిస్తా మీకు. అన్నపూర్ణేశ్వరి నాతో పాటు మీరు అందరూ దర్శనం చేసుకోండి. అన్నపూర్ణేశ్వరిని ప్రతిరోజు ఒక్కసారి మనసులో అనుకోండి. ఫోటోనే ఉండాలా, విగ్రహాలే ఉండాలా అనుకోవద్దండి. మనకు అన్నానికి ఏ లోటు లేకుండా ఆ తల్లి మనకు ప్రసాదిస్తుంది. ఉదయాన్నే టీ పెట్టేసుకున్నాను, తాగేసినాను, అన్నీ అయిపోయాయి. ఇంకా టీ పూజ అంతా కార్యక్రమం మణిదీపవర్ణం మహాశక్తి మణిదీపము నివాసం అంటారే ఆ పాట పాడుకుంటాను నేను ప్రతి శుక్రవారాల్లో. అది మీకు చూపిస్తాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి క్యాబేజ్ అంతా క్లీన్ చేసేసుకొని బ్యాళ్ళు వచ్చేసి 10 నిమిషాలు కంది బ్యాళ్ళు వేస్తాను నేను. కంది బ్యాళ్ళు అన్నీ వేసుకోవచ్చు, పెసర బ్యాళ్ళు వేసుకోవచ్చు, కానీ నేను కంది బ్యాళ్ళే వేస్తాను. కందిబ్యాళ్ళు కుక్కర్లో పెట్టేసినాను. కందిబ్యాళ్ళును క్యాబేజ్ కుక్కర్లో పెట్టిన, కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసి కొంచెం పసుపు వేసి విజిల్ పెట్టేసినాను కొంచెము. ఇది వచ్చేసి రసానికి చింతపండు నానేసిన కదా, కొంచెం లైట్గా చింతపండు వేసి ఇంకా మరి వచ్చి మనకు రసం చిక్కగా కావాలంటే 2 టమోటాలు తీసుకొని
కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసేసి 4 నేను మిక్సీకి పట్టుకుంటా. ఒకసారి మిక్సీ పట్టుకుంటా, ఒకసారి చేత్తో అంతా నలుపుతాను, అట్లా చేస్తాను. మనకు చిక్కగా రసం కావాలంటే టమోటాలు మిక్సీ పట్టుకుంటేనే చిక్కగా వస్తుంది రసము. టమోటా 4 రెబ్బలు వెల్లుల్లి కలిసి మిక్సీ పట్టుకున్నాను. ఇంకా అదే ఆ మిక్సీ పట్టేసిన, అది కుక్కర్ పెట్టేసిన. అంతలోపల రసంకి అన్నీ రెడీ చేసుకున్నాం, అది ఉడికేస్తుంది అనేసి. ఇంకా ఈ చింతపండు ఎవరు తగ్గట్టు వాళ్ళు, పులుపు ఎక్కువ తినేవాళ్ళు పులుపు వేసుకుంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. మేమైతే చాలా తక్కువే వేసుకుంటాము. అవ్వ కొంచెం తింటుంది పులుపు కాబట్టి కొంచెం వేస్తాను. లేదంటే నేను చింతపండు వేయకుండా ఉత్త టమోటాలు ఆడిచ్చేసి రసం పెట్టేసుకుంటాను. నాకు మా వారికి పిల్లలున్నా అంతే, మేము చింతపండు చాలా తక్కువే తింటాము. కానీ అవ్వ కొంచెం తింటుంది, అందుకు వేస్తాను. ఇంకా బాగా టమోటాలు, వెల్లుల్లి, చింతపండు రసం అది. దాంట్లోకి వేయాల్సినవన్నీ పదార్థాలన్నీ వేసి రెడీగా పెట్టుకుంటా. అక్కడ ఓ పక్క రసం పెట్టేయచ్చు, ఇక్కడ ఒక పక్క వేపుడు అయిపోతుంది అనేసి. దాంట్లోకి ఉప్పు, ఫస్ట్ చింతపండు, టమోటా, వెల్లుల్లి, అది దాని తర్వాత ఉప్పు, పసుపు. నేను కారం వేయను, కొంచెం కారం కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇది వచ్చేసి రసం పౌడరు, నేను వచ్చేసి గాయత్రి రసం పౌడర్ వాడతాను. లేదనుకో ఓపిక ఉన్నప్పుడు చేసుకుంటాను, ఓపిక లేనప్పుడు తెప్పించుకుంటా గాయత్రి రసం పౌడరు. ఓపిక ఉన్న పొద్దు చేసుకుంటా, అది చేసే విధానంగా చూపిస్తా. అది ధనియాల పౌడరు, ధనియాలు వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను. అది కారం పొడి వేయను, వేద్దామని తీసుకున్నా కానీ వేయను నేను కారం పొడి. వేద్దామా కొంచెం అని ఊహించిన, వద్దులే మళ్ళీ కారం అయితే మా ఆయన అరుస్తాడు. అవ్వ కొంచెం కారం తక్కువ ఉందంటే ఏమనుకోదులే అనేసి ఇంకా అవ్వ కొంచెం వెయ్యల్ల కారము, అయినా కానీ వేయలా నేను, సరిపోతుందిలే అనేసి. కొంచెం బెల్లం వేస్తే రసం అని సాంబార్ అని కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. వేయము అనేవాళ్ళు వేయకున్నా వేయకోకుండా కానీ చేసుకుంటారు కొంతమంది బెల్లం అంటే అస్సలు తినరు, బెల్లం చక్కెర అనేది. మేము రసము, పచ్చళ్ళు, సాంబార్లు అట్లాంటివి చేసినప్పుడు వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసినాను. ఇంకా దీనికి రసానికి పోపు పెట్టుకోవాలా. ఇది విజల్ వచ్చేస్తుంది. ఇట్లా మనం రసం రెడీ, అది విజల్ వచ్చే లోపల ఇది రసానికి అన్నీ రెడీ పెట్టుకున్నాం అనుకో, డ్యూటీలు పోయే వాళ్ళకి ఇట్లా ఈ మెథడ్లో ఈజీగా ఉంటుంది చూడండి. పనులకు డ్యూటీలు పోయే వాళ్ళకు 2 విధాలుగా అవుతుంది. కొంచెం పిండి తడిపి పెట్టేసుకున్నాం అనుకో, అక్కడ చపాతి అవుతుంది, ఇక్కడ రైస్ పెట్టేసుకుంటే ఇంకా బియ్యం నానే లోపల ఇదంతా రెడీ అయిపోతుంది. కొత్తిమీర కానీ తరిగేసేసుకున్నాను, తరిగేసేసేసి ఇంకా రసంలోకి ఇంకా అది కుక్కర్ విజల్ వచ్చేస్తానే అది మనం వడేస్తాం చూడండి, అది తీసుకొని దాంట్లో పెట్టేసి ఇంకా అవి బ్యాళ్ళన్నీ వడేసేసేది. ఇంకా మనము ఇంకా వడేస్తాను చూడండి, విజల్ అయిపోయింది. ఇంకా అట్లా ఆ విధంగా వడేసినామనుకో ఆ రసం నేను పడేయకోకుండా ఆ రసం కానీ పెట్టేస్తాను. ఇది వచ్చేసి మాకు పొద్దున్నే వేపుడు వచ్చేసి తాలింపు అంటారు, వేపుడు అంటారు. ఇది పొద్దున్నే మా ఆయనకు అవ్వకు చపాతీకి అయ్యింది. లంచ్కి వచ్చేసి అవ్వ కొంచెం అదేదో ఎర్రగడ్డలతో చేస్తారు, అది కొంచెం చేసింది. అవ్వ కర్రీస్ అన్నీ కొంచెం వెరైటీగా ఉంటాయి. ఆ కర్రీస్ కానీ మీకు త్వరలో చూపిస్తాలేండి, అవ్వ ఖాళీగా ఉన్న రోజు చేపిస్తాను. అది చేసింది. ఇంకా రసము, క్యాబేజ్ తాలింపు, వేపుడు, పళ్ళెము అంటారు దీన్ని, ఇది చేసేసుకున్నాము. రసంకి అంతా ఇంకా మనకి ఎంత వాటర్ కావాలంటే, ఎన్ని నీళ్ళు కావాలంటే వాటర్, నీళ్ళు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని ఇప్పుడు అది మరిగే లోపల దానికి రెండిటికి కలిసి పోపు పెట్టేసుకున్నాం మనము. ఇప్పుడు వచ్చేసి తాలింపుకు పోపు పెడతాను. కొంచెం ఆయిల్ వేసేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసినాను. ఇట్లా తాలింపులు చేసేటప్పుడు కడాయిలు కొంచెం పెద్ద సైజులో పెట్టుకోండి, ఎందుకంటే కింద చల్లేది కలయి లేకుండా కిందంతా పడిపోతుంది. కొంచెం అసలు గరిటె ఇట్లా తిప్పే కానీ కాకోకుండా ఉంటుంది. కొంచెం చేసేటప్పుడైనా కానీ వేపుళ్ళు చేసేటప్పుడు ఎప్పుడు కడాయి అనేది పెద్దగా ఉండాల. దాంట్లోకి మనం పోపు దినుసులు ఎవరెవరు ఇష్టం వాళ్ళు, నేనైతే ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేస్తాను. అవన్నీ వేగిన తర్వాత కొంచెం దీంట్లోకి సాల్ట్ వేసి పెట్టింటాను కొంచెము.
ఇప్పుడు మరీ కొంచెం వేస్తాను, సాల్ట్ వేస్తాను. కొంచెము సాల్ట్ వేసి ఇంకా అదంతా వేసేసి కొబ్బరి వెల్లుల్లి గ్రైండ్ చేసుకుంటాను. ఆ పేస్ట్ వేసేసి అది పౌడర్ ఆడిచ్చింటాం చూడు, పేస్ట్ అంటారు, పౌడర్ అంటారు. అది వేసేసి కొంచెం వచ్చేసేసి కారం పొడి, ఎండు మిరపకాయల కారం పొడి, లేదనుకో పచ్చిమిర్చి కొబ్బరి వెల్లుల్లి అయినా ఆడించుకోవచ్చు. దీంట్లోకి వచ్చి ఎండుమిర్చినే బాగుంటుంది. కొన్ని వేపుల్లోకి ఎండుది బాగుంటుంది, కొన్ని వేపుల్లోకి పచ్చిమిర్చిది బాగుంటుంది. నేనైతే దీంట్లోకి ఎండుమిర్చిదే వేస్తాను. ఎండు మిరపకాయలు ఆడిచ్చింటామే ఆ పౌడర్ వేస్తాను. ఆనియన్స్ వేసినా కదా, ఆనియన్స్ బాగా మగ్గుతానే ఇంకా అవంతా వేసేసేది. క్యాబేజు బాగా ఎముకలకు బలము. మళ్ళీ వచ్చి యూరిక్ యాసిడ్ ఉంటుందంటారే, వాళ్ళు తినకూడదంట ఇది. ఒకసారి నాకు వాపులు వచ్చింటే యూరిక్ యాసిడ్ టెస్ట్ చేస్తే కొంచెం యూరిక్ యాసిడ్ ఉంది అని అంటే అప్పుడు కొన్ని రోజులు నేను తినలేదు. మళ్ళీ వాపులన్నీ తగ్గిపోతే యూరిక్ యాసిడ్ తగ్గిందంటే అప్పుడు మరీ తిన్నాను. ఇట్లా తాలింపు చేసుకుంటేనే కందిబ్యాళ్ళు వేసుకొని తినము. క్యాబేజ్ స్మెల్ అంటేనే కొంతమందికి పడదు, మా అవ్వకైతే అస్సలు పడదు. ఇట్లా అయితే కొంచెం తింటుంది. అవ్వ తింటుందని బిరిబిరా చేసుకొని నేను తీసుకొని పోతే 7:30కే ఎక్కడికో వెళ్ళింది. మా అవ్వకు కొంచెం పనులు ఎక్కువ, బయట పనులు. 7:30కే వెళ్ళింది. ఫ్రెండ్స్ ఎక్కువ, మా అవ్వకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది. 7:30కి వెళ్ళింది. ఇంకా సరేలే, ఇంకా మనం ఏం చేసేది ఏం లేదు. మళ్ళీ ఎందుకు వచ్చింది, 12 గంటలకు వచ్చింది. 12 గంటలకు వచ్చి అవ్వ చపాతీ క్యాబేజీ రసం చేసినానంటే, అమ్మో తల్లో నాకు ఈ రసం వద్దులే, నేను ఏదో ఎర్రగడ్డల కారమో ఏదో అంటారు అది చేసింది, ఇంకో మీకే పట్టండి అని మాకే కొంచెం ఇచ్చిపోయింది. ఇంకో రసం అంతా పోపు పెట్టేసినాను. ఈ రసం బాగా మరిగించుకునేది. మీరు ఎంతసేపు మరిగించుకుంటారో అది రసం ఎవరెవరి ఇష్టం వాళ్ళది, అలా మరిగించుకునేది. దాంట్లోకి వచ్చేసి ఇంకా అది ఆ పక్క పెట్టేసినాను. ఇంకా ఇది అయిపోయింది. దీంట్లోకి ఇంకా కారం పొడి వేసేసి బాగా, ఏమంటేనా మనం అన్నీ వేసిన తర్వాత బాగా దానికి ఫ్రైకి పట్టుకునేకి 10 నిమిషాలు బాగా సిమ్లో పెట్టి బాగా వేయించుతా అంటేనా ఇది కొబ్బరి వెల్లుల్లి ఆడించుకుంటానే ఆ పౌడర్ వేసి బాగా 5 నిమిషాలు కాకుంటే 10 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా వేయించడం వల్ల దాంట్లో తేమ అంతా పీల్చుకొని బాగా టేస్టీగా ఉంటుంది. తొందరగా కొంచెము ఒక్కొక్కసారి టిఫిన్కి చేసినామంటే క్యాబేజ్ మధ్యాహ్నానికే కొంచెం మెత్తగా అవుతుంది. అలా కాకుండా కొంతసేపు టైం ఉంటుంది. బాగా మేము నైట్కి కానీ కొంచెం గాలికి కొంచెం తీసి పెట్టేసి గాలికి పెట్టినాను. నైట్కి కానీ మరీ చపాతీలే చేసినాను. ఇంకా మధ్యాహ్నము వచ్చేసేసి ఇంకా మధ్యాహ్నం అవి తినేసినాము. ఇంకా లంచ్ రసము క్యాబేజు అవేదో ఎర్రగడ్డల కారం అంటారే అది ఇచ్చింది. ఇంకా అవి అన్నీ తినేసినాము. ఇంకో రసం మరుగుతుంది. ఈ విధంగా రసము క్యాబేజు. మా వారికి 2 చపాతీలు, అవ్వకు ఒక్క చపాతీ అని 3 చపాతీలు. ఇది అవ్వకని తీసి పెట్టినాను, చేస్తానే తీస్తాను. అవ్వ ఇంకా ఎక్కడికో పోయిందనేసి ఇంకా ఆ చపాతీ వచ్చి నేను మధ్యాహ్నం లంచ్లో నేనే తిన్నా. ఇది వచ్చేసి నాకు కొంచెం జలుబు ఉంటే వేడి నీళ్ళు బాగా మరిగించి కొంచెం పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేయాల. తులసి నా దగ్గర చాలా ఉంది కాబట్టి తులసి వేసి మూసి పెట్టినాను. తర్వాత వడేసుకొని గోరువెచ్చగా తాగితేనా కొంచెం జలుబు తగ్గుతుందని అన్నాను. మళ్ళీ సాయంత్రం వచ్చేసి 5 గంటలకు వచ్చి తూర్పు పక్కన వాకిలి మాకు సందులో ఉందన్నానే, ఆ వాకిలికి వచ్చి దొబ్బుతాంది. ఏమబ్బా దొబ్బుతాంది ఏందో అనేసి డోర్ తీస్తే 6:10 ఉంటుంది, ఆ టైం అయింది. చూస్తే ఈ అమ్మ, ఏ అమ్మ పొద్దున్న రాలా ఇప్పుడు వచ్చినావు అని అంటే ఏం మాట్లాడాలా. ఇంకా జామకాయ ఉంటేనే జామకాయ 2 పీసులు చేసి తీసుకొని కూర్చున్నాడా. తినేసేసి కొంతసేపు నాకు చూడండి ఈ విధంగా రుద్ది లేచి పోయింది. అట్లా ఒకరోజు రాలేదనుకోనా ఇంకొంతసేపు అట్లా పనుకుంటుంది, ఒళ్ళో పనుకుంటుంది, అట్లా రుద్దించుకుంటుంది, ఆ విధంగా ఉంటుంది. నేను కానీ కొంతసేపు అట్లా కూర్చుంటాను. ఇంకా ఆడే కూర్చున్నాను అనుకో పోనే పోదు. అప్పుడు లేచి స్టిక్ తీసుకొని పోమ్మా అంటే పోతుంది. ఈ విధంగా ఉంటుంది. మనం మరొక వీడియోలో కలుద్దాం.